3 రోజులుగా జరిగిన సమ్మె కార్మికులు ఎంతో కృషితోని వారి హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈరోజు ఉధృత స్థాయికి చేరింది. ఈ రోజుకి 4 రోజులు పూర్తి చేసుకుని విజయాన్ని వీళ్ళు సాధించాలని చెప్పి మా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అండ్ జేఏసీగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్న కార్మిక ద్రోహానికి ఈరోజు సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే వివిధ రాష్ట్రాలు వివిధ స్టేట్ల నుండి వచ్చిన కంపెనీలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో యువకులను నిరుద్యోగులను ప్లస్ కాంట్రాక్టు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తూ వీరికి రావాల్సిన వేతనాలను కొల్లగొడుతూ వారికి ఎలాంటి ఉపాధి లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి యాజమాన్యానికి చెప్పేది ఒకటే ఏంటంటే ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో మీరు పెద్ద పెద్ద సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారు, కానీ వారికి సమాన పనికి సమాన వేతనం అనేది ఒక ప్రాసెస్ తీసుకువచ్చి వారందరికీ జీవోల ప్రకారము హై స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇది ఈ రోజుతో పాటు ఈ రోజు జరిగిన గడబిడలో యాజమాన్యము స్పందించకపోతే ఇంకా ముందు రాబోయే రోజులు ఉధృతానికి దారితీసి దీన్ని టీఆర్ఎస్ పార్టీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి కార్మికుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.